హలో యశిక హలో యశిక పట్టుకుంటాను. హలో యశిక. ఇటువైపు ఉన్న మేము పిలుస్తుంటాం ఏదో ఒక విధంగా, మీరు మాత్రం క్యామ్నే చూడండి. కొట్టు అంతే. నువ్వు అక్కని కొడితే ఆటోమేటిక్గా స్మైల్ రావాలి. చూడు. హలో హలో హలో. ఆ స్వామి చెప్పిన వ్రతం గురించి మనసు కళ్ళలోకి వస్తాడు. వచ్చి ఓహో ఆ స్వామి చెప్పింది నిజమే అవుతుందేమో అని ఆ పేద బ్రాహ్మణుడు ఉదయాన్నే లేచి కాలకుట్టాలు తెచ్చుకుని బ్రాహ్మణులు బంధువులను అందరూ పిలిపించి అక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తాడు. తన ఇంట్లో చేస్తే ఆయన మిక్కిలి సంతోషిస్తాడు. సత్యనారాయణ ఓహో ఈ బ్రాహ్మణుడు కూడా నాది వ్రతాన్ని చేసినాడు కాబట్టి ఈ ఇంటిలో ధనం ధాన్యం ఆయువు ఆరోగ్యాలతో ఉండుతుంది జీవించి అక్కడి నుంచి స్వామి ఆకాశ మార్గంన వెళ్ళిపోతాడు. తర్వాత యశికమ్మ హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈ వీడియో తీసింది నవంబర్ 16th యశిక బర్త్డే. అండ్ అలానే ఆ రోజే సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాము. యాక్చువల్గా ఆ రోజు అనుకోలేదు, ముందు రోజు కార్తీక పౌర్ణమి రోజు చేసుకుందాం అనుకున్నాము. బట్ ఆ రోజు బ్రాహ్మణులందరూ చాలా బిజీగా ఉండేసరికి 16th పెట్టుకున్నాము. అలా కలిసి వచ్చింది. ఆ రోజు కూడా పౌర్ణమి గడియలు ఉన్నాయి అని అన్నారు. సో అందుకే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకున్నాము. ఇంకా పూజ అంటే తెలిసిందే, ఇల్లు క్లీన్ చేసుకోవటం, షాపింగ్, పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ చాలా ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేశారు. ఇప్పుడు మేమున్న ఏరియాలో నవధాన్యాలు తెప్పించి నవగ్రహ పూజ కూడా చేపించారు. యాక్చువల్గా నేను ఎక్కడ చూడలేదు. ఎలా అంటే సత్యనారాయణ స్వామి పూజ చేపించి స్టోరీస్ చెప్తారు కదా, సో అది ఉన్నాయి. ప్లస్ నవగ్రహాల పూజ కూడా చేపించారు. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో దానివల్ల కొంచెం షాపింగ్ కూడా ఎక్కువైంది ఈ పూజ కోసం. అండ్ బర్త్డే షాపింగ్ కూడా ఒక పక్కన. బర్త్డే షాపింగ్ డ్రెస్సింగ్ వచ్చేసరికి హైదరాబాద్లో చేసాము. అండ్ బెలూన్స్ అవన్నీ ఇక్కడ లోకల్లో తీసుకున్నా. యాక్చువల్గా బెలూన్స్ కూడా నేను అక్కడే ప్లాన్ చేశాను, ఎందుకంటే మనకి హైదరాబాద్లో మంచి వెరైటీస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అక్కడే యాక్చువల్గా జీరో బెలూన్ అనుకున్నాను, బట్ కుదరలేదు. షాప్కి వెళ్ళగానే యశిక నిద్ర వచ్చేసి బాగా ఏడుస్తూ ఉంది, క్రాంకీ అయిపోయి. సో అందుకని తీసుకోలేరు. అక్కడ మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఎల్బీ నగర్లో షాప్కి వెళ్ళాము, బట్ కుదరలేదు, క్రాంకీగా ఏడుస్తూ ఉంది నాన్ స్టాప్గా. సో అందుకని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో బర్త్డే ముందు రోజు వెళ్ళి నో ప్లాన్, అసలు ఏం చేయాలి ఏంటి. ఎవ్రీ బర్త్డేకి తన్మీకి ముందే ప్రిపేర్ అయిపోతాను. ముందుగా ప్లాన్ చేసుకొని ఏమేం కావాలి అని ముందే ఆన్లైన్లో బుక్ చేస్తాను. ఆర్ ఆఫ్లైన్లో నాకు అవైలబుల్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటాను. కరీంనగర్లో అయితే నాకు అన్నీ మ్యాక్సిమం డెకర్ షాప్ ఉండేది, చాలా బాగా అన్నీ దొరికాయి, మన ఫెస్టివల్స్ కానీ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ. సో అక్కడ నాకు ఇబ్బంది ఉండేది కాదు. బట్ ఆ తర్వాత దేవరకొండ అండ్ ఇప్పుడు గుత్తిలో ఆఫ్లైన్లో చాలా తక్కువ దొరుకుతున్నాయి కలెక్షన్. సో అందుకని తన్నికి మాత్రం ఎప్పటికప్పుడు నేను ఆన్లైన్లో ముందుగా ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని తీసేసుకుంటాను. ఈసారి కూడా అలానే హైదరాబాద్లో తీసుకుందాం అనుకున్నా, బట్ కుదరలేదు. సో ఆ ముందు రోజు వెళ్ళి జీరో ఐడియాతో వెళ్ళైతే బెలూన్స్ తీసుకున్నాను. అన్ని కలర్స్ ఒక్కొక్క ప్యాకెట్ పిక్ చేసుకున్నాను. తీసుకొచ్చేసి ఇలా అయితే డెకర్ చేశాను. బ్లో చేస్తున్నా కానీ మనసులో అయితే రన్ అవుతూ ఉంది, ఎలా చేయాలి ఏంటి, ఫ్లవర్స్ టైప్లో చేద్దామా లేకపోతే ఆర్చా, ఏదేదో అనుకుంటా ఉన్నాను.
బట్ ఫైనల్గా అయితే ఇలా చేశాను. అన్ని బంచెస్ లాగా చేసేసి ఇలా ఒక ఆర్చ్ లాగా చేసేసాను. సో అందరూ హెల్ప్ చేశారు నాకైతే, ఒక్కదాని వల్ల అయితే అయ్యేదే కాదు. తన్వికైతే ఒక్కదాన్ని చేశాను అన్ని బర్త్డేస్కి. కొంచెం హెల్ప్ లేకపోయినా పర్లేదు, కానీ ఈసారి ఇద్దరు పిల్లలు కదా, సో ఖచ్చితంగా అందరూ చేయాల్సిందే అని రిక్వెస్ట్ చేశాను, ఆర్డర్ కాదు. సో వాళ్ళు కూడా అందరూ కలిసి అందరం కలిసి టీం వర్క్. సో ఇంత బాగా వచ్చింది, సింపుల్ అండ్ క్యూట్గా. కేక్ కలర్ కూడా నేను పర్పుల్ అండ్ పింకిష్ షేడ్లో చెప్పాను. ఆ షేడ్ చాలా బాగుంది, బట్ కుదరలేదంట. ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది. నాకైతే కొంచెం కేక్లో డిసప్పాయింట్మెంట్ అయ్యాను, ఎందుకంటే అది చాలా బాగుంది అట్రాక్టివ్గా, బట్ ఇది కూడా ఓకే, ఎగ్జాక్ట్ దానికి మ్యాచ్ అంటే బాగుండేది. యశికా పాపకి హెయిర్ దొరికిన స్పెక్స్ పెట్టుకున్న వాళ్ళు కనిపించిన అస్సలు వదిలిపెట్టదు. వాళ్ళని ఒక ఆట ఆడేసుకుంటుంది కంపల్సరీ. పాపం రోజు ఒక 1 or 2 times అయినా తన్వి హెయిర్ లాగుతూనే ఉంటుంది. కర్లీ హెయిర్ కదా, బాగా కనిపిస్తూ ఉంటుంది. సో కంపల్సరీ లాగిద్ది. తనకి అదొక ఫన్ గేమ్ లాగా ఉంటుంది, మనకేమో పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుంది. తన్విక బాగా హర్ట్ అయిపోయింది, మీరు వద్దు, మీ ఫోటో వద్దు అని వెళ్ళిపోయింది. నేను ఈసారి అయితే బయట సెలబ్రేషన్ పెట్టుకుందాం అనుకున్నా, ఎందుకంటే ఎవ్రీ టైం బాగా రిస్క్ అనిపిస్తుంది. ఇంట్లో సెలబ్రేషన్ అంటే ఎంతైనా కొంచెం వర్క్ ఉంటుంది కదా, సో వర్క్ వల్ల ఎంజాయ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పి ఈసారి ఖచ్చితంగా బయట సెలబ్రేషన్స్ పెట్టుకున్నాము. అందరినీ బయటికి తీసుకెళ్దాం అనుకున్నా, ఎందుకంటే మినీ హాల్స్ కూడా ఈ మధ్య బాగా అవైలబుల్ ఉంటుంది. మాకు ఇక్కడ కర్నూలు ఆర్ అనంతపూర్ చాలా దగ్గర కాబట్టి, సో అక్కడ సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాం. ఆర్ నేటివ్ ప్లేస్కి వెళ్ళినా కూడా అటు గుంటూరు ఆర్ విజయవాడ లేదంటే ఒంగోలుకి దగ్గర ఉంటాము. ఒక 1.5 hours ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న ఏరియా కూడా జస్ట్ లైక్ 1.5 hours ఉంటుంది. సో బయట అనుకున్నాను, బట్ పూజ ఉండటం వల్ల ఇంట్లోనే సెలబ్రేషన్స్ పెట్టుకున్నాము. అండ్ కేక్ కటింగ్ చేస్తుంది. కేక్ కటింగ్ బర్త్డే గర్ల్ కన్నా ఈ పక్కన వీళ్ళిద్దరు గోల్ ఎక్కువైంది. మేం చేస్తామని చెప్పి తలా ఒక నైఫ్ తీసేసుకున్నారు ఇద్దరు. ఈ బుడ్డోడు తన్వి ఫ్రెండ్ ఆరుషు, ఇద్దరు బాగా ఆడుకుంటూ ఉంటారు అండ్ అల్లరి కూడా బాగా చేస్తారు. ఒకరికొకళ్ళు బాగా తోడు దొంగలు అనమాట. సో ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకొకళ్ళు బాగా కవర్ చేస్తారు. సో ఇద్దరికి మంచి కవరింగ్ అండ్ మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది బాగా. ఒకళ్ళు లంచ్ చేయకపోయినా కానీ ఇంకొకళ్ళు చేశారని చెప్పటం, స్టడీస్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒకళ్ళు పాయింట్అవుట్ చేసుకోరు పేరెంట్స్ ముందు, మళ్ళీ విడిగా అయితే ఇద్దరికిద్దరు ఫైట్ చేసుకుంటారు, కానీ మా ముందు బయట పెట్టరు. సీసీ కెమెరాలో చూసాము చెప్పండి అని 1కి 10 సార్లు అడిగితే అప్పుడు చెప్తారు. సో అలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. అండ్ ఇష్కమ్ అయితే స్మాష్ కేక్ చేసేసింది మొత్తం. ఆల్రెడీ ఫస్టే కొంచెం చేత్తో అలా లాగేసింది, అండ్ ఇప్పుడు కూడా అంతే కేక్ కట్ చేస్తుంటే లాగేసింది. స్వీట్స్ అంటే బాగా ఇష్టం, తన్వి అంత ఇష్టంగా తినదు కానీ స్వీట్స్. సో ఇషిక అయితే క్వైట్ ఆపోజిట్, చాలా ఇష్టం. ఏడుస్తుంది కేక్ పెట్టట్లేదని. సో కొంచెం వాళ్ళ తాతయ్య ఫన్ చేస్తున్నారు ఇషికాతో. అన్నం పెడితే తినదు, కానీ చక్కగా స్వీట్స్, స్నాక్స్, చాక్లెట్స్ ఇస్తే మాత్రం అతి భయంకరంగా తినేస్తారు. అండ్ యశికా లాంటి అంకుల్ గిఫ్ట్ తీసుకొచ్చారు యశికా కోసం. అన్బాక్సింగ్ చేస్తున్నారు. యశికాకి కార్కి వచ్చిన కార్టూన్ బాక్స్ బాగా నచ్చింది, దాంట్లోనే ఎక్కువసేపు ఆడుకుంటూ ఉంది. సో అదే అంటున్నాను, బాక్స్ ఇచ్చుంటే అయిపోయేది, అనవసరంగా కార్ తీసుకొచ్చారే అంటే నవ్వుతున్నారు. బుడ్డదానికన్నా కూడా ఈ పక్కన వీళ్ళిద్దరు ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది. యశిక ఆడుకోవట్లేదు కానీ వీళ్ళిద్దరు అయితే బాగా ఆడుకుంటున్నారు, ఎక్కి తొక్కేస్తున్నారు ఇష్టానికి. అదే మీ ఏజ్ కాదన్నా కూడా మాకు కావాలని చెప్పేసి ఫుల్గా ఆడేస్తున్నారు. సో దిస్ ఈజ్ అవర్ బిగ్ డే, యశికా బర్త్డే అండ్ అలానే ఫస్ట్ బర్త్డే అండ్ అలానే సత్యనారాయణ స్వామి వ్రతం బ్లాగ్. సో తప్పకుండా అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.